ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న మాజీ సీఎం కేజ్రీవాల్ పై లిక్విడ్ దాడి తీవ్ర కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే కేజ్రీవాల్ ను సజీవ దహనం చేసేందుకు కుట్ర జరిగిందని ఆప్ ఆరోపించింది. దాడి పేరుతో కేజ్రీవాల్ మరో కొత్త డ్రామాకు తెరతీశారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసేందుకు యువకుడు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అశోక్ ఝా అనే యువకుడు అతి సమీపం నుంచి ఓ రకమైన ద్రావకాన్ని స్ప్రే చేశాడు. దీంతో ఆప్ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాదారు. కేజ్రీవాల్ పై అశోక్ ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేజ్రీవాల్ పై లిక్విడ్ అటాక్ చేసిన అశోక్ ఝా అదే ప్రాంతానికి చెందినవాడని చెప్తున్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. బీజేపీ కుట్రతోనే కేజ్రీవాల్ పై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దేశ రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఢిల్లీలో ఎవరికీ రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసిందన్నారు ఆప్ నేతలు. గత 35 రోజుల్లో కేజ్రీవాల్ పై దాడి జరిగిందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే కేజ్రీవాల్ కు దాడి పేరుతో డ్రామాలాడడం కొత్త కాదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇదే రీతిలో నాటకాలాడారని విమర్శించారు.